మామూలుగా అయితే రావిపూడి ఓన్‌గా స్టోరీస్ రాసుకొని సినిమాలు తీస్తుంటాడు. అలాంటి దర్శకుడు తాను తీయబోయే కొత్త చిత్రం కోసం ఒక మలయాళ మూవీని రీమేక్ చేస్తున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే రావిపూడి సినిమా 100% స్ట్రెయిట్ సినిమా అంటోంది మహానటి. కెరీర్ మొత్తంలో 9 చిత్రాలు చేశాడు అనిల్ రావిపూడి. ఎప్పుడూ కూడా రీమేక్ జోలికి వెళ్లలేదు. ఇప్పుడు వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో 10వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ క్రేజీ మల్టీస్టారర్ షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే ఎన్నడూ లేని విధంగా వెంకీ కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ ఒక మలయాళ చిత్రానికి రీమేక్ అని ప్రచారం సాగుతోంది. ఎప్పుడైతే వెంకటేష్ కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఇదే రూమర్ సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. దీంతో 2 ఏళ్ల క్రితం మాలీవుడ్ లో రిలీజ్ అయిన సూపర్ హిట్ మూవీ గురువాయూర్ అంబలనాదయిల్ ట్రెండింగ్ లోకి వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమార్, బేసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ మూవీ మాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని అనిల్ రావిపూడి రీమేక్ చేస్తున్నాడనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపింది మహానటి. కొత్త చిత్రంలో వెంకీకి జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ కు జోడీగా కృతి శెట్టి నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇన్స్టా చిట్చాట్ తో కొత్త చిత్రం రీమేక్ కాదంటూ క్లారిటీ ఇచ్చింది కీర్తి. దీంతో వెంకీ అనిల్ రావిపూడి సినిమాపై వచ్చిన రూమర్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.